సింధూర అయితే ముత్తైదువులందరినీ పిలిచి తనైతే గౌరీ పూజను చేసుకుంటుంది. ఇక గౌరీ పూజకి విజయమ్మ, చాముండి వీళ్ళందరూ కూడా వస్తారు. ఇంతలో అక్కడికి చెంచులమ్మ అయితే కేశవని తీసుకొని వస్తుంది. కేశవని తీసుకొని చెంచులమ్మ రావడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే చాలా సంతోషిస్తుంది. ఇక వాళ్ళ అత్తయ్య మామయ్య రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక వాళ్ళైతే ఆశీర్వదించాక వాళ్ళకి మర్యాదలు చేసి కూర్చోబెడుతుంది. ఇక సింధూర పూజ చేసుకుంటుంది. పూజ చేశాక పూజారి గారైతే అమ్మ మీరంతా కూడా ఈ అమ్మాయిని ఆశీర్వదించండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో చంటి అయితే ఏవో వైర్ల కోసం అని చెప్పి లోపలికి వెళ్తాడు. ఇంట్లోపలికి వెళ్ళగానే ఒక వ్యక్తి వచ్చి డోర్ని అయితే క్లోజ్ చేసేస్తాడు. అది చూసి వేరే వ్యక్తి ఏంట్రా చంటి లోపల ఉన్నాడు కదా, నువ్వెందుకు డోర్ వేసేసావు అని చెప్పి అడిగితే చెంచులమ్మ గారు చంటి పూజకి రాకుండా ఆపమన్నారా, అందుకే వేసేస్తున్నానని చెప్పి అంటాడు. ఆ మాట విని చంటి చాలా కోపంతో రగిలిపోతాడు. ఇక పూజ పూర్తయ్యాక పంతులు గారు ఇలా అంటూ ఉంటారు. అమ్మ మీరు ఒక్కొక్కరుగా వచ్చి మీ మంగళసూత్రంలో ఉన్న నల్లపూసని ఈ అమ్మాయికి ఇచ్చి ఈ అమ్మాయికి నల్లపూసలు కూర్చి ఆ మంగళసూత్రాన్ని వెయ్యండమ్మా అని చెప్పి పూజారి గారు అంటారు. దాంతో అక్కడ ఉన్న విజయమ్మ అందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి ఇస్తూ ఉంటారు. ఇస్తూ ఉండగా ఇక చెంచులమ్మ మాత్రం అక్కడే అలా మౌనంగా కూర్చుంటుంది. అది చూసి సింధూర అయితే అత్తమ్మ వస్తుందా రాదా అని చెప్పి అనుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.